మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయింది, ఒకవైపు జిహెచ్ఎంసీ అలాగే ఉంది. 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేసినారు. ఎట్లుండబోతున్నాయి ఎలక్షన్స్ అంటే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ వెనకంజలో ఉంది. ఏం చెప్తారు, ఎట్లుంటది అంటారు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే జిహెచ్ఎంసీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకంజలో ఉన్నదని మనం ఎట్లా అనుకుంటాం? జిహెచ్ఎంసీ కార్పొరేషన్ మల్కాజ్గిరి కార్పొరేషన్ కావడం అనేది మల్కాజ్గిరి ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే సికింద్రాబాద్ అని చెప్తుంటే మేము కూడా అప్పట్లో ఎక్కడ మల్కాజ్గిరి అంటే సికింద్రాబాద్ అని చెప్తుంటే, కానీ మల్కాజ్గిరి అనేది మల్కాజ్గిరిలో ఎప్పుడైనా ఎవరిని తీసుకున్న ఎంపీగా గెలవడం అనేది మల్కాజ్గిరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఒక ఎంపీ డెవలప్మెంట్ చేసిండు, మల్కాజ్గిరి ఫండ్స్ తీసుకొచ్చిన సెంట్రల్ ఫండ్స్ అవి ఇవన్నీ ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే ఆ వ్యక్తిని కోరుకునేవాళ్ళు. కానీ ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీలో మరి రేవంత్ రెడ్డి గారు మంచి చురుకు అయిన నాయకుడు, మరి తెలంగాణ ప్రభుత్వంలో హైడ్రా బాధపడుతున్నారు ప్రజలు. అది 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 కొంత మట్టుకు మరి ఒక రకంగా చూస్తే డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఒక రకంగా వాళ్ళకు కూడా ఫ్రీ కరెంట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఎవరికి వస్తలేదు ఫ్రీ కరెంట్ అని బీఆర్ఎస్ బీజేపీ అంటే. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయింది కదా, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరేసే అవకాశం ఉందంటారా? ఉన్నది, ఖచ్చితంగా ఉంది. ఇంకా రాబోయే రోజులలో ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు. మీకు అపోజిషన్ ఎవరు అనుకుంటారు, బీఆర్ఎస్ బీజేపీ? మీ మల్కాజ్గిరి బీఆర్ఎస్ లేదు, జనాలలో పోయి అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి ఏమి నెరవేర్చలేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మన స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్ల శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడు. సార్ నమస్తే. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ ఏప్రిల్ మేలో ఉంటాయి అనుకున్నాం, కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకా దాని ఊసే లేదు అసలు. పైగా 3 కార్పొరేషన్లు అయినాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయింది, ఒకవైపు జిహెచ్ఎంసీ అలాగే ఉంది. 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేసినారు. ఎట్లుండబోతున్నాయి ఎలక్షన్స్ అంటే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ చాలా కాంగ్రెస్ అంటే బీజేపీ కంటే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వెనకంజలో ఉంది ప్రజెంట్ మా ఛానల్ సర్వేలో. ఏం చెప్తారు, ఎట్లుంటది అంటారు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే జిహెచ్ఎంసీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకంజలో ఉన్నదని మనం ఎట్లా అనుకుంటాము? జనాలలో మనసుల్లో ఉంటది ఏదన్నా. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ మల్కాజ్గిరి కార్పొరేషన్ కావడం అనేది మల్కాజ్గిరి ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే మల్కాజ్గిరి ప్రజలు అతి దగ్గరలో సికింద్రాబాద్, గతంలో సికింద్రాబాద్ ఏదన్నా కూడా మాకు సికింద్రాబాద్ అనుకుంటే మల్కాజ్గిరి అంటే ఎవరు మల్కాజ్గిరి అంటే ఎక్కడ అనే రోజుల్లో నుంచి గుర్తుపట్టకపోతుంటే సికింద్రాబాద్ అని చెప్తుంటే మేము కూడా అప్పట్లో ఎక్కడ మల్కాజ్గిరి అంటే సికింద్రాబాద్ అని చెప్తుంటే. కానీ మల్కాజ్గిరి అనేది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రస్తుతం ఉన్న తెలంగాణలో కానీ మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ మన భారతదేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ, పెద్ద నియోజకవర్గము ఎంపీ. ఆ విధంగా మల్కాజ్గిరిలో ఎప్పుడైనా ఎవరిని తీసుకున్న ఎంపీగా గెలవడం అనేది మల్కాజ్గిరి ఎంపీలో ప్రతి ఒక్కసారి ఒక కొత్త క్యాండిడేట్ ని మల్కాజ్గిరి ప్రజలు ఎన్నుకుంటారు. ఎందుకంటే గతంలో ఉన్న ఎంపీ మల్కాజ్గిరి ఎంతమంది ఎంపీలు ఉన్నారో మల్కాజ్గిరికి ఒరగబెట్టింది ఏం లేదు ఎవరైనా. మల్కాజ్గిరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఒక ఎంపీ డెవలప్మెంట్ చేసిండు, మల్కాజ్గిరి ఫండ్స్ తీసుకొచ్చిన సెంట్రల్ ఫండ్స్ అవి ఇవన్నీ ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే ఆ వ్యక్తిని కోరుకునే వాళ్ళు. కానీ ఎప్పుడు చూసినా మల్కాజ్గిరి కొత్త వ్యక్తి రావడం, అరే ఈయన చేస్తాడేమో అభివృద్ధి మల్కాజ్గిరి అని ఓట్లు వేయడం, గెలిపడం, తర్వాత వాళ్ళు మళ్ళా మల్కాజ్గిరిని మర్చిపోవడం, మళ్ళా మేము మల్కాజ్గిరి ప్రజలు మళ్ళీ కొత్త వ్యక్తిని చేసుకోవడం, ఇట్లా జరుగుతూనే ఉంది. గతంలో మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా మరి అప్పటిదప్పుడే మల్లారెడ్డి మరి ఆయన రాజకీయాలకు రావడం, మల్కాజ్గిరి ఎంపీగా నిలవడం, గెలవడం జరిగింది. ఆయన ఏదో అభివృద్ధి చేద్దామని ఆయన ఒక మల్కాజ్గిరిలో ఒక బోర్ వేసిన పాపన ఊలే. ఆయన బిజినెస్ లు ఆయన వ్యాపారాలు చేసుకున్నాడు అంతే తప్ప ఎంపీగా ఏం చేయాలి, ఒక బోర్ వేయలేదు మల్కాజ్గిరి. అదే విధంగా మరి నెక్స్ట్ మరి కాంగ్రెస్ పార్టీలో మరి రేవంత్ రెడ్డి గారు మంచి చురుకు అయిన నాయకుడు, మరి తెలంగాణ ప్రభుత్వంలో మరి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ తెచ్చుకుంది కానీ సాధించింది ఏం లేదు. మరి వీళ్ళ దోపిడీ మీదనే ఎక్కువ
ఫోకస్ చేసి మాట్లాడుతున్నాడు. కేసీఆర్, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, మరి మన రేవంత్ రెడ్డి గారు మరి మల్కాజ్గిరి ఎంపీగా ఈ రోజు నిలబడుతున్నారు. మరి ఆయనకి ఇస్తే ప్రశ్నించే గొంతుగా అంటున్నాడు. మరి ఆయన ప్రశ్నించడానికి ఉంటది. ఈయనన్న సెంట్రల్ ఫండ్స్ తెస్తాడేమో, మల్కాజ్గిరికి డెవలప్మెంట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారిని కూడా మరి అప్పుడే ఫస్ట్ టైం నిలబడ్డ వ్యక్తి మల్కాజ్గిరి ఎంపీగా ఆయనని మరి మల్కాజ్గిరి ప్రజలు గెలిపేయడం జరిగింది. ఓకే. దాంతో పాటు మల్కాజ్గిరి ఎంపీ గెలిచిన రేవంత్ రెడ్డి గారు మరి ఆయన మనసులో ఏముందో, ఆయన అభివృద్ధి పదంలో మల్కాజ్గిరి చేయాలనుకునేది చేయలేకపోయిండం. ఈ రోజు మరి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన మల్కాజ్గిరి ఒక గొప్ప పని ఏం చేసినట్టే కార్పొరేషన్ చేసి మల్కాజ్గిరి కార్పొరేషన్ ఓన్లీ అంటే ఆయన మల్కాజ్గిరిలో ఎంపీగా ప్రజలు దీవించారు కాబట్టి ఆయన మల్కాజ్గిరిని గుర్తుపెట్టుకొని ఈ రోజు మల్కాజ్గిరి మొత్తం తెలంగాణలోని, ఇండియాలోని గుర్తుపెట్టే విధంగా ఒక కార్పొరేషన్ తీసుకురావడం, దానికి తోడు మరి అప్పట్లో మరి ఆయన గెలుపుకు కారణమైన మా గౌరవ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు కూడా సహకరించడము, ఆయన మల్కాజ్గిరికి కార్పొరేషన్ కావాలని, ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ లేదు, సికింద్రాబాద్ పాత సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాలి, సికింద్రాబాద్ శ్రీనివాస్ యాదవ్ చేసినా కూడా మరి మల్కాజ్గిరికి ఖచ్చితంగా గుర్తింపు అనేది రావాలని మా మైనంపల్లి హనుమంతరావు గారు కోరడం జరిగింది. ఖచ్చితంగా కార్పొరేషన్ ఉండవలసిందే మల్కాజ్గిరి అని. దానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు 100% సహకరించి ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేషన్ అయింది. ఇప్పుడైనా మల్కాజ్గిరి అభివృద్ధి డెవలప్మెంట్ అవుతుందని ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక కార్పొరేషన్, ఒక కమిషనరేట్ ఆఫీసు ఇప్పుడు డెవలప్ అయితే ఆశలతో ఉన్నారు. ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు లేదు బీజేపీ కంటే టిఆర్ఎస్ కంటే కింది స్థాయిలో ఉంది అంటున్నారు. అది కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది, కానీ ఇల్లు కూలుస్తున్నారు కదా, హైడ్రా ఇల్లు బాధపడుతున్నారు ప్రజలు. అది 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 కొంత మట్టుకు మరి ఒక రకంగా చూస్తే డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఒక రకంగా వాళ్ళకు కూడా ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది అని మేము ముఖ్యంగా మీ ఏరియా పరిధిలో కూడా ఫుట్పాత్లు అనేది తొలగిస్తున్నప్పుడు చాలా మంది బాధపడ్డ వీడియోస్ మీరు కూడా చూసి ఉండొచ్చు. మిమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యొచ్చు, మా దగ్గర కూడా వచ్చినారు. అయితే ఫుట్పాత్ అనేది మల్కాజ్గిరి చౌరస్తా చూసుకోండి మీరు. మల్కాజ్గిరి చౌరస్తా ఉన్నదే కొంచెం, దాంట్లో ఈ పూల వ్యాపారాలు, పండ్లు అన్ని రోడ్డు మీదకి వచ్చి తడకలు అడ్డం పెట్టి మొత్తం టెంట్లేసి అసలు బస్సు సాయంత్రం పూట బస్సు పోవాలన్నా బైక్ పోవాలన్నా చాలా ఇబ్బంది ఉంటుండే. చాలా సార్లు కూడా ప్రజలందరూ కంప్లైంట్ చేసిరు, ట్రాఫిక్ వాళ్ళకి కానీ మున్సిపాలిటీ వాళ్ళ సిబ్బంది కానీ చేయడం వల్ల. ఈ రోజు మరి అది తీసేసారు మొత్తం, ఫుట్పాత్ మొత్తం తొలగించడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు జనాలు. బస్సులు మంచిగా పోతున్నాయి, కార్లు పోతున్నాయి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు జనాలు. ఆల్టర్నేటివ్ కొంతమంది వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ పబ్లిక్ అంత సంతోషం, ట్రాఫిక్ జామ్ కావడం లేదు, చాలా బాగుంది. కట్టమైసమ్మ టెంపుల్ కూడా, అది కూడా సండే బజార్ అది కూడా కొంచెం క్లీన్ అయినట్టుంది, కొంచెం ట్రాఫిక్ తగ్గినట్టుంది. అక్కడ కూడా కొంచెం లిమిటెడ్ గా సెట్ బ్యాక్ తోటి మరి ఏర్పాటు చేసుకోవాలని చెప్పిండు. అక్కడ కూడా మరి వద్దు అని కంప్లీట్ తీసేస్తే చిరు వ్యాపారాలు ఇబ్బంది పడతారని మరి హనుమంతరావు గారు చెప్పడం వల్ల మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని గుడికి కొంచెం దూరంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. బాగుంది, అక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు, అదేం ఇబ్బంది లేదు. కానీ చౌరస్తా మాత్రం ఫుట్పాత్ తీయడం వల్ల కొంతమందికి ఇబ్బంది అవుతుంది, కానీ ప్రజలందరూ సంతోషంగా రాకపోకలు మెయిన్ కదా. ఈరోజు డిస్ట్రిక్ట్ లో ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ఈ ఫుట్పాత్ల అక్రమం జరగడం వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది మంచి పని చేస్తున్నాడు. ఈ అక్రమ కట్టడాలు, కూల్చివేతలు అవి అనేది పేదవారి కోసం కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. మరి అది గరీబులకి ఏమైనా అన్యాయం జరిగితే న్యాయం చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం గారు ఆలోచించి చేస్తారు. ఏం చేసినా అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, కనిపించడం లేదు, ఉంది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా మల్కాజ్గిరి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ముఖ్యంగా మల్కాజ్గిరిలో అన్ని రకాల ప్రజలు ఉంటారు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాలకు సంబంధించి అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఉంటారు. ఈ ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్ అయితే యూజ్ చేస్తున్నారు. ఫ్రీ కరెంట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఎవరికి వస్తలేదు ఫ్రీ కరెంట్ అని బీఆర్ఎస్, బీజేపీ అంటుంది. అప్పట్లో ప్రజాపాలన అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్, మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇచ్చి ఆ ఎక్నాలజ్మెంట్ తీసుకొని పోయి ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉండి ఎవరైతే సింగిల్ ఫేస్ ఉండి లిమిటెడ్ కరెంట్ వాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పేర్లు నమోదు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళ ప్రూఫ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉచిత కరెంట్ వస్తుంది. గ్యాస్ సబ్సిడీ కూడా వస్తుంది. ఎవరైతే డేటా ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా, ఎవరెవరికి వస్తుంది? స్లమ్స్ లో ముఖ్యంగా వస్తున్నాయి, స్లమ్స్ లో వస్తున్నాయి. స్లమ్స్ లో మల్కాజ్గిరిలో దాదాపు ఇప్పుడు వినాయక్ నగర్ ఉందండి, వినాయక్ నగర్ సర్కిల్లో లేదు 2500 మందికి
ఫ్రీ కరెంట్ వస్తుంది, లిమిటెడ్ కరెంట్ ఓకే ఫ్రీ, 200 యూనిట్ ఫ్రీ వస్తుంది, గ్యాస్ సబ్సిడీ వస్తుంది, ఓకే ఒక 1600-1800 మందికి సబ్సిడీ వస్తుంది. ఇంకా కొంతమందికి రావాలి కానీ వాళ్ళు అప్లోడ్ చేసుకోకపోవడము, కొంతమందికి పేర్ల మీద ఈ కార్లు ఉండడము, సొంత ఇల్లు అది చూపించడం వల్ల కొంతమంది ఎగిరిపోతున్నారు, ఇబ్బంది అవుతుంది. కానీ నిజంగా వాళ్ళు ప్రూఫ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ స్కీమ్ కు వర్తించిన వాళ్ళు ప్రూఫ్ చేసుకున్న వాళ్ళందరికీ వస్తుంది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయింది కదా, ఆ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరేసే అవకాశం ఉందంటారా? ఉన్నది, ఖచ్చితంగా ఉంది. ఇంకా రాబోయే రోజులలో ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు, అందులో కొంతవరకు సగం వరకు నెరవేర్చని మిగతా కూడా నెరవేరుస్తారు. ఏవైతే ఉన్నాయో మహిళలకు ఇస్తా అన్నది, మరి పింఛన్ కూడా పెంచుతా అన్నది ఆలోచనలో ఉన్నాడు. ఎలక్షన్ల ముందు అవన్నీ పెంచేస్తాడు. ఇప్పుడు మొన్న కూడా రైతులకు రైతు బంధు వేసిండు. అయితే కొత్త గవర్నమెంట్, కొత్త సంసారం సర్దుకోవడానికే టైం పడుతుంది. గతంలో మనకు తెలంగాణ వచ్చినాక, మనం తెలంగాణ తెచ్చినాక, మరి కేసీఆర్ సీఎం అయినాక కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం బాధపడ్డాం. రియల్ ఎస్టేట్ పోయింది, వ్యాపారాలు లేవు, ఏం తెలంగాణ ఎందుకు వచ్చింది అని బాధపడ్డాం. ఇప్పుడు ఎట్లుంది రియల్ ఎస్టేట్? ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అదే పరిస్థితి ఉంది. గవర్నమెంట్ మారింది కాబట్టి సేమ్ అదే పొజిషన్ లో ఉన్నాం. మనం 14-15 పొజిషన్ లోనే ఉన్నాం. మీకు అపోజిషన్ ఎవరు అనుకుంటారు? బీఆర్ఎస్ బీజేపీ? మీ మల్కాజ్గిరి మేము బీఆర్ఎస్ కాదు, బీజేపీ అనుకుంటాం. బీజేపీ బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ లేదు, జనాలలో పోయింది. అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి ఏమి నెరవేర్చలేదు. ఏమున్నా అందరూ ఉన్న లీడర్లంతా షోప్డాప్ చేసే నాయకులు కానీ ప్రజల్లో సమస్యలు పట్టించుకుంటూ ఎవ్వరు లేడు. వాళ్ళ సీఎం ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే ఉన్న 10 ఏళ్ళు ఎప్పుడన్నా వచ్చిండ బయటికి రోడ్డు మీదకి వచ్చే వరకు ఏమన్నా పలకరించిన, ఏమైనా ఇబ్బందులు జరిగినా, యాక్సిడెంట్లు అయినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, రైలు యాక్సిడెంట్లు అయినా, బస్సు యాక్సిడెంట్లు అయినా, ఏదన్నా కరోనా టైంలో కూడా ఆ సీఎం ఎక్కడొచ్చి ఏ ప్రజలకి ఏం ఆదుకోలేదు. ఇప్పుడు మా సీఎం చాలా బాగా పనిచేస్తుండే, ప్రతి క్షణం ప్రజల్లో ఉంటుండు. ప్రతి కార్యక్రమం ఆయన డైరెక్ట్. మల్కాజ్గిరి ఎప్పుడు విజిట్ చేయాలనుకుంటా ఆయన ముఖ్యమంత్రి, ఇంకా రాలే అవకాశం. మల్కాజ్గిరి 2.5 years అవుతుంది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఏ అభివృద్ధి పనులు పెట్టుకోలేదని రాలేదు. అలా వచ్చిండు మన ఇక్కడ కొంపెల్లి దూలపల్లి అట్లాంటి వచ్చిండు. మల్కాజ్గిరి అవకాశం రాలేదు, మల్కాజ్గిరి ఇంకా రాలేదు. రైట్ అండి, ధన్యవాదాలు.